నేడు ఖనిజాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 11% ఆదాయం లభిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాల విషయానికి వస్తే ఖనిజాల ద్వారా 88% ఆదాయం రాష్ట్రాలకే వస్తుంది. వారు చెప్పిన అంశంపై నేను బొగ్గు గురించి చెప్పాలనుకుంటున్నాను. మోదీ ప్రభుత్వంలో బొగ్గు ఆదాయం గురించి కూడా నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. రాష్ట్రాలకు 96% వెళుతుంది. రాష్ట్రాలకు 96%, కేవలం 4% మాత్రమే కేంద్రానికి వస్తుంది. అందుకే నేడు ఖనిజాలున్న భూమి, ఖనిజ ఉత్పత్తి, ఖనిజ ఆదాయం ఇలా దేనిలోనూ కేంద్రం ఎటువంటి జోక్యం చేసుకోవడం లేదు. దేశాభివృద్ధికి ఖనిజాలు అత్యవసరం. అవి లేకుండా అభివృద్ధి జరగదు. దేశంలో ఉపాధి పెరగాలి, మౌలిక వసతులు పెరగాలి. ఎందుకంటే సిమెంట్, ఉక్కు, విద్యుత్తు, బొగ్గు ద్వారా లభిస్తాయి. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నాను, దీనివల్ల ఏ రాష్ట్రానికి నష్టం ఉండదు. నేను మీకు ఆ నమ్మకాన్ని ఇస్తున్నాను. నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత గౌరవనీయ మంత్రి గారి ప్రసంగం కాలంలో 32% ఉండేది. నరేంద్ర మోదీ గారు ఒకే ఉత్తర్వు ద్వారా ఆ 32% నిధుల బదిలీని 42% పెంచిన దేశ్ హితైషి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. మీ హయాంలో కేవలం గొప్పలు చెప్పేవారు తప్ప రాష్ట్రాల కోసం ఏమీ చేసేవారు కాదు. మేము మాత్రం రాష్ట్రాలలోని ప్రతి పేదవాడికి 5 రూపాయలకే బియ్యాన్ని ఇస్తున్నాము. ఢిల్లీ నుండి ప్రతి రైతు ఖాతాలో 4 నెలలకోసారి నగదు వేస్తున్నాము. ఇదంతా ప్రధాని గారు చేస్తున్నారు. మేము ప్రతి పేదవాడికి 5 లక్షల ఆయుష్మాన్ భారత్ ఇస్తాము. మీ నుండి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. నేను నమ్మకంతో ఉన్నాను. ఈ ఖనిజ సవరణ చట్టం ఇది దేశ్ యువత్ కోసం, దేశం కోసం. జాబితా 1/54లో గనులు, ఖనిజాల అభివృద్ధిని క్రమబద్ధీకరించే అధికారం పార్లమెంటుకు ఉంది. ప్రజాహితం కోసం రాష్ట్రాల పన్నులపై పరిమితులు విధించవచ్చు. అభివృద్ధిని దెబ్బతీసే పన్నులను పార్లమెంటు నియంత్రించలేదు. భారతదేశ అభివృద్ధికి అదే కారణం. అధ్యక్ష, నేను కోరుతున్నాను, నేను మీకు హామీ ఇస్తున్నాను, ఏ రాష్ట్రం యొక్క ఖనిజాలపై ఆదాయంపై రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. 1 రూపాయి తగ్గదు. ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వ వాగ్దానం. కావున మీరందరూ నమ్మకంతో ఈ బిల్లును సమర్థించండి. జై హింద్. తిరుచి శివగారు తెచ్చిన సవరణను ఇప్పుడు సభ ముందుంచుతున్నాను. గనులు, ఖనిజాల అభివృద్ధి మరియు నియంత్రణ సవరణ బిల్లుకు సంబంధించి లోక్సభ ఆమోదించిన 2026 బిల్లును రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపాలి. లోక్సభ ఆమోదించిన గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టం 1957 సవరణ బిల్లుపై ప్రశ్న ఏమిటంటే, దీనిని ఈ క్రింది సభ్యులతో కూడిన రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపాలి. తిరుచి శివ గారు, కాన్స్టాంటైన్ రవీంద్రన్ గారు, ఆచార్య రామ్ గోపాల్ యాదవ్ గారు, డాక్టర్ జాన్ బ్రిట్టాస్ గారు, ఆచార్య మనోజ్ కుమార్ ఝా గారు, జోస్ కే మణి గారు మరియు డెరెక్ ఓబ్రియన్ గారు, సంతోష్ కుమార్ పి గారు, హరీష్ బీరన్ గారు. వచ్చే సమావేశాల మొదటి వారం ఆఖరి రోజున నివేదించాలనే సూచనల అధికార మార్గదర్శి 272. రాజ్యసభలో అనుకూలమైన వారు అవును అనండి, వ్యతిరేకించేవారు కాదు అనండి. కాదు అన్న వారే గెలిచారని భావిస్తున్నాను. సవరణ తిరస్కరించబడింది. శ్రీమాన్ గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని
ఇప్పుడు ఓటింగ్ కు పెడతాను. కిషన్ రెడ్డి గారు ఓటు వేయాలి. ప్రశ్న ఏమిటంటే గనులు మరియు ఖనిజాల అభివృద్ధి నియంత్రణ సవరణ బిల్లు 2026 లోకసభ ఆమోదించిన విధంగా పరిశీలనకు అనుకూలమైన వారు అవును అనండి, వ్యతిరేకించేవారు కాదు అనండి. అవును అన్నవారే గెలిచారని భావిస్తున్నాను. తీర్మానం ఆమోదితం. మనం ఇప్పుడు బిల్లును క్లాజుల వారీగా పరిశీలిద్దాం. క్లాజు 2 బిల్లో భాగం 2 సవరణలు ఉన్నాయి. నంబర్ 1, గౌరవనీయులైన డాక్టర్ శ్రీమాన్ శివదాసన్ గారు, మీరు బిల్లును ప్రవేశపెడుతున్నారా? అవును అధ్యక్ష, నేను దాన్ని ప్రవేశపెడుతున్నాను. రెండవది, శ్రీ ఏ రహీం గారు సవరణ ప్రవేశపెడుతున్నారా? అవును ప్రవేశపెడుతున్నాను. సవరణలు ప్రవేశపెట్టబడ్డాయి. ఇప్పుడు నేను వాటిని ఓటింగ్ ఉంచుతాను. ఇప్పుడు శ్రీ డాక్టర్ వి శివదాసన్ గారి సవరణపై ఓటింగ్ జరుగుతుంది. అనుకూలించే వారు అవును అని చెప్పండి. వ్యతిరేకులు లేదు అనండి, లేదు అనండి, లేదు అనండి. సవరణ వీగిపోయింది. ఇప్పుడు శ్రీ ఏ రహీం గారి సవరణను ఉంచుతాను. రహీం అవర్గల్ గారి సవరణపై ఓటింగ్. అనుకూలురు అవును అని, వ్యతిరేకులు లేదు అని అనండి. వ్యతిరేకులే నెగ్గారని భావిస్తున్నాను. వారే నెగ్గారు. సవరణ తిరస్కరించబడింది. ఇప్పుడు క్లాజ్ 2 ఓటింగ్ ఉంచుతాను. అనుకూలురు అవును అనండి, వ్యతిరేకులు లేదు అనండి. అనుకూలరే నెగ్గారని భావిస్తున్నాను. వారే నెగ్గారు. క్లాజ్ 2 ఆమోదించబడింది. 3 నుండి 5 నిబంధనలు బిల్లులో భాగం. అనుకూలమైన వారు అవును అనండి, వ్యతిరేకించే వారు లేదు అనండి. అవును అన్నవారే నెగ్గారని భావిస్తున్నాను. 3 నుండి 5 నిబంధనలు ఆమోదితం. నిబంధన 1, అమలు సూత్రం శీర్షిక బిల్లులో భాగం. అనుకూలమైన వారు అవును అనండి, వ్యతిరేకించే వారు లేదు అనండి. అవును అన్నవారే నెగ్గారని భావిస్తున్నాను. నిబంధన 1, అమలు సూత్రం శీర్షిక ఆమోదితం. గౌరవనీయులైన శ్రీ జి కిషన్ రెడ్డి గారు బిల్లును ఆమోదించాలని ప్రతిపాదించవలసిందిగా కోరుతున్నాను. గౌరవ అధ్యక్ష, మీ అనుమతితో బిల్లు ఆమోదానికి ప్రతిపాదిస్తున్నాను. బిల్లు ప్రతిపాదన ఉంచబడింది. బిల్లు ఆమోదించబడాలా? అనుకూలమైన వారు అవుననండి, వ్యతిరేకించే వారు లేదు అనండి. అవును అన్నవారే నెగ్గారు. బిల్లు ఆమోదించబడింది.